నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ షార్ట్ వీడియోలో కర్కాటక రాశి సెప్టెంబర్ 2025 మాస గోచార ఫలితాలు హైలైట్ పాయింట్స్ మరొకసారి గుర్తు చేద్దామని లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా చూడగలరు. అయితే ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 2020 నెల జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతోంది. అది ఎలా అంటే, మీ జాతకంలో ఎలాంటి పెద్ద రాజయోగాలు రాబోతున్నాయి, ఏ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఈ పూర్తి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. షార్ట్ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండ్ వరకు చూడండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ నెల మీ రాశిలోనే గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం మీకు పరమ అదృష్టాన్ని ఇస్తుంది. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు అద్భుతంగా పెరుగుతాయి. ఇక అవివాహితులకి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కూడా బాగానే కుదురుతాయి. తృతీయ స్థానంలో అంటే కన్యారాశిలో రవి సంచారం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎప్పటి నుంచో కోరుకున్న ఉద్యోగాలు లభించే బలమైన సూచనలు ఉన్నాయి. అయితే నెగిటివ్ పాయింట్స్ చూస్తే గనక సెప్టెంబర్ 18 తర్వాత మీ రాశిలోకి, కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. కుజుడు నీచ స్థితి. అది ఆ నీచ స్థితి వల్ల రక్తం లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అదే కాదు, కుజుడు కోపం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది రాశిలో ఉండటం మూలంగా. అయితే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు అనేది చెప్పటం. ఇక అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు మరొకసారి కీవర్డ్స్లో చెప్తున్నాను. గురుగ్రహ ఉచ్చస్థితి వల్ల లభించే రాజయోగం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, కొత్త ఉద్యోగ లాభం ఈ నెల ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా ప్రతికూల అంశాలు ఏంటంటే 18 తర్వాత కుజుడి వల్ల కోపం పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, మైనస్ పాయింట్స్ ఈ రెండు కూడాను. అయితే ప్రమాద సూచనలకి పరిహారం, జాగ్రత్తలు కూడా. కుజదోషాల తీవ్రత తగ్గి మానసిక ప్రశాంతత లభించడానికి ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం లేదా శివనామ స్మరణ చేయడం మంచిది. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల సవాళ్లు తొలగి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.